హాయ్ అండి. ఈరోజు మా టెర్రస్ పైన మీకు కొన్ని గడ్డల చెట్లు చూపిస్తాను. దానికి కాయలొచ్చేసి చూడండి. అది ఆలుగడ్డలు మనకు నీళ్ళలోనే కాస్తాయి, కానీ ఇవి తీగ వారి తీగకు మనం చిక్కుడుగాయ, కాకరకాయలు ఎలా కాస్తాయో ఈ గడ్డలు కూడా అలాగే కాస్తాయి. వీటిని ఆకాశంలో కాసే ఆలుగడ్డలు అంటారంట. వీటికి మట్టిలో బలం లేకనో ఏమో కానీ కాయలైతే కొంచెం చిన్నగా వచ్చాయి. వాటికి ఏమన్నా ఎరువులు ఇట్లా వేస్తే చాలా పెద్దగా వస్తాయి. వేరే దగ్గర అయితే ఇంకా చాలా పెద్దగా వస్తాయి. చిన్నగా వచ్చినాయి. నేను చాలా రోజుల దాకా ఉంచాను. అవి ఏమన్నా లావు అయిపోతాయేమోనని, కొంచెం లావుగా కాస్తాయేమో అని చెప్పి ఉంచాను. చూడండి ఎంత చిన్న చిన్నగా వచ్చాయో. ఆ చెట్టు మాత్రము అది ఏమంటారు, ఊడిగిపోతుంది, అంటే ఎండిపోతుంది. కాయలు కాయడం అయిపోయి అయినా సరే కాయలైతే లావు అవ్వలేవు. ఇవైతే చాలా చిన్నగా వచ్చాయి చూడండి. వీటిని పప్పులల్లో వేసుకున్న, పులుసు పెట్టుకున్న చాలా బాగుంటాయి. ఇవి ఇంతకుముందు నేను చాలాసార్లు తిన్నాము మేము. కూరనైతే చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డల్లాగే ఉంటుంది, కానీ కొంచెం జిగురు వస్తుంది. వీటి పొట్టు తీసేటప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని వాటిని పొట్టు తీసేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి. చెట్లయితే కాసినవి. ఇంకా వేరే చెట్లయితే అవి కొంచెం వాటర్ ఎక్కువ చెట్లు ఎండిపోయినాయి. 2, 3 జాలల్లో పెట్టా. వీటిలలోనైతే రెండు రెండు తొట్లల్లో వచ్చినాయి, చిన్న చిన్నగా వచ్చినాయి. మళ్ళసరికి పెద్ద తొట్లో పెట్టేసి పెద్ద కాయలు పండించాలి. చూసారుగా ఎన్ని కాయలు వచ్చాయో. కాయలు కొంచెం సైజ్ చిన్నగా వచ్చినా కానీ చాలా బాగా వచ్చాయి. 2 చెట్లు కాబట్టి ఒక ప్లేట్ నిండా వచ్చాయి. అదే మనం ఒక 4, 5 తొట్లలో పెట్టుకున్నామంటే పెద్ద తట్టి నుండి వస్తాయి. ఇవి మాత్రం ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ వండుకొని తినొచ్చు వీటిని. చూడండి ఎంత బాగా వచ్చాయో.